ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. కూటమి ఒకవైపు, జగన్ ఒకవైపు ఉండవు. జగన్ గారు కాన్ఫిడెంట్గా నాకు 157 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ప్రమాణ స్వీకారం కూడా జూన్ 9వ తారీఖున రెడీ చేసుకుంటున్నారు. దీనిపై మీ కూటమి గెలుస్తాం కదా, జగన్ గెలుస్తాం కదా? నాకు ఉన్న సర్వే ప్రకారం లోపల టీడీపీ కూటమి వస్తుందని బాగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు బట్టి, ఇవాళ జనం పడుతున్న ఇబ్బందులు బట్టి, విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రేట్లేదు, డాక్టర్ గ్రూపులకి 4 విడతలుగా వేస్తున్నాడు, 3 విడతలు వేసిండు, 1 విడత వేయలేదు, రైతు రుణమాఫీ అనడం ఏమీ జరగదు. మరి పెన్షన్ ఆయన 3000 ఇస్తున్నాడు, నేను 3000 ఇస్తున్నాడు. 4 దప్పాలుగా 250 పెంచింది. మరి ఈయన గారు 4,000 ఒకేసారి 4,000 ఒకేసారి ఇస్తున్నాడు. ఇప్పుడు గత 3 నెలలు కూడా కలిపి 7,000 ఇస్తాడు జూలైలో ఇస్తున్నాడు. చాలా మంది ఆయన మాటలు నమ్మకూడదు, జగనే మాట మీద లేదు, జగనే మాట తప్పింది. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఏమీ లేదు. వాలంటీర్లు ఎవరిని పెట్టుకోండు? ఊరికి 30 మంది 40 మందిని పెట్టిండు. ఎవరిని పెట్టిండు? మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు తప్ప ఎక్కడన్నా ఏ మిత్రపక్షాలు కానీ ఎవరన్నా పెట్టిండా? లేదు. వాలంటీర్లు 4,000 జీతం అంటుందండి, 10,000 అంటుండ్రు. 10,000 కన్ఫర్మ్ ఇస్తానని చెప్తాను. వాళ్ళే పెట్టుకుంటా అంటుండు, ఇస్తానంటుండు. వేస్తారంటారు వాళ్ళు, కొద్దిగా వేస్తారు. 50% మారారు. 50% మారారు. పల్లెటూరులో కూడా 50% వాలంటీర్లు కూడా మారారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ప్రజలకు అన్నీ వస్తాయి. గ్యాస్ బండ్లు అని, పింఛన్ 10,000 అని అన్నీ వెళ్ళినాయి. 10,000 చేస్తారంటారండి. 10,000 గ్యారంటీ చేస్తారు. పింఛన్ 4,000. పింఛన్ 4,000 చెప్పేసిండు. నేనే ఈయన ఇన్ని పథకాలు పెడితేనే రాష్ట్రం ఎడారైంది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇంకా పథకాలు పెట్టిండు. పథకాలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, మనకి రూపాయి వచ్చే విధానం తెలుసుకోవాలి కదా ముందు. విధానం లేకుండా మనం వ్యవసాయం చేయకుండా, మనకి 10 గంటలు అయితే 20 గంటలు అయితే పత్తి అయితే విరుదు అయితే అంటే మనం వ్యవసాయమే చేయకుండా నుంచి వస్తుంది. మనకి వనరులు సమకూర్చుకోవాలి కదా. మనకి వనరులు సమకూర్చుకున్నప్పుడు మనం 10 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాం. మనం ఇంట్లో ఒకళ్ళం కష్టపడి 4 తినాలంటే నుంచి వస్తుంది సంపద. చాలా మంది చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు అంత సంపద, ఆ డబ్బులన్నీ అవన్నీ ఇప్పుడు జగన్ తీసుకుంది బయటికి. ఇప్పుడు సంపద లేనిది అమరావతి అంత డెవలప్మెంట్ ఎంత అయింది? 70% అయింది. పోలవరం ఎంత డెవలప్మెంట్ అయింది? అంటే ఈ జనాలకి ఉన్న డబ్బులు పంచిండు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు. ఈ డబ్బు అన్ని ఆయనే తిండా అని అంటున్నారు. ఆయన తిన్నడే అనుకుందాం. మరి రాజధానికి అంత డెవలప్మెంట్ ఎక్కడ తీసుకొచ్చారు? ఎవరింట్లో ఆయన ఎదిరిచ్చారు? ఎవరు పొలాలు అమ్మారు? చెప్పండి. 3 రాజధానులు అంటుండే కదా. 3 రాజధానులు అసలు ఒక రాజధాని కట్టలేను, 3 రాజధాని. ఇప్పుడు నేనుండా ఒక ఇల్లు కట్టుకోలేను, 3 ఇల్లు ఏడ తీసుకొచ్చి కడతా? ఏ విధంగా కడతా? నా కుటుంబాన్ని నేను పోషించుకోలేను వాడిని, ఊరు మొత్తం నేనేం పోషించగలుగుతా? అది దీనివల్ల ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కూటమి గ్యారంటీ 125 నుంచి 140 సీట్లు వస్తాయని ప్రజల్లో కూడా మంచి టాక్ ఉంది. కూటమి గెలిచిందంట. కూటమి 99% 100% కూటమి గెలిచింది. మా ఊళ్ళో పంచాయతీ వచ్చేకల్లా వైసీపీకి 1200 మెజార్టీ ఉంది. ఈ రోజు టీడీపీ వచ్చేకల్లా 200 నుంచి 300 మెజార్టీ వస్తుంది. టీడీపీ కూటమి అప్పుడు అన్ని వార్డులు గెలిచినా కూడా అసలు మొత్తం పంచాయతీ కూడా ఇనామినేషన్ ఇచ్చినట్టుగా వచ్చేస్తుంది వైసీపీ. టీడీపీకి ఎక్కడా కూడా ఓపెనింగ్ లేదు. అలాంటిది ఇవాళ 200 నుంచి 300 మెజార్టీ వస్తుంది. అంత వ్యతిరేకత వచ్చింది. అది కేసీఆర్ అక్కడ 10 సంవత్సరాలు చూశారు. ఇక్కడ 5 సంవత్సరాలకే బాబు గారి పరిస్థితి అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకా దుకాణం బంద్, ఏం లేదు. కూటమి గెలిచింది. కూటమి 99% కాదు, 100% గెలిచింది. 130 సీట్లు గ్యారెంటీ పక్క. ఆయన గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. ఇవాళ పిల్లల మొత్తానికి జాబులు వస్తాయి. ఇవాళ నాకు 10,000 ఇస్తే ఉపయోగం ఏముంది? 4 రోజుల్లో ఖర్చు పెడతారు. అదే రేపు పిల్లగాళ్ళకి భవిష్యత్తు, వాళ్ళకి జాబులు వస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. కుటుంబాలు బాగుపడతాయి. అంటే ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చినాం కాబట్టి మా కుటుంబాలు బాగుపడి ఎన్ని రోజులు బాగుపడతాం? ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇస్తే ఎన్ని రోజులు అంటే 100 రూపాయలు ఇస్తే, అదే నా పిల్లగాడికి జాబ్ చూపిస్తున్నాను అనుకో, వాడి జీవితంలో జాబ్ చేసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ.